వెల్కమ్ అవర్ ఛానల్. మనం చాలా రకాల ఫ్రూట్స్ తెచ్చుకొని తింటూ ఉంటాము. వాటి గింజల్ని వేస్ట్గా డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము. అలా కాకుండా దానిని ఉపయోగించుకుంటే వాటి చెట్లన్నింటినీ మన ఇంట్లోనే పెంచుకోవచ్చు అన్నమాట. మనం ఫ్రూట్స్ తిన్న తర్వాత కొద్దిగా మన ఇంట్లో స్థలం ఉన్నట్లయితే గింజల్ని ఈ విధంగా నాటినట్లయితే ఆ చెట్లు మన ఇంట్లోనే పెంచుకోవచ్చు. వేసవికాలం ముఖ్యంగా రకరకాల మామిడి పండ్లు ఉంటాయి కదా. సీజన్ స్టార్టింగ్లో అయితే ఎంత రేట్ అయినా పెట్టి కొనుక్కొని తింటూ ఉంటాము. వాటి ముట్టెల్ని వేస్ట్గా డస్ట్బిన్లో పడేయకుండా ఈ విధంగా నాటినట్లయితే బాగా 20 డేస్ కల్లా మొక్క వస్తుందన్నమాట. 1 ఇయర్కి చెట్టు బాగా పెద్దది అవుతుంది. ఈ విధంగా మ్యాంగో ట్రీని పెంచుకోవచ్చు మన ఇంట్లోనే. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది 20 డేస్ బ్యాక్ నాటిన విత్తనం అన్నమాట. ఈ విధంగా వచ్చింది మొక్క అనేది. పడనేది ఏది లేదన్నమాట. మనం యూజ్ చేసుకుంటే ప్రతి ఒక్కటి ఉపయోగకరంగానే ఉంటుంది. ఈ విధంగా రకరకాల చెట్లను మన ఇంట్లోనే పెంచుకోవచ్చు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇలాంటివి ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి.